సార్కి యాక్సిడెంట్ అయిందంటే ఇది ఖచ్చితంగా మనోహరి పని అయి ఉంటుంది. తను కూడా కొడైకెనాల్ వెళ్ళింది కదా, సార్కి ఎందుకు యాక్సిడెంట్ చేస్తుంటుంది? దేవుడా, ఎందుకు ఇలా చేసావు? అక్క చనిపోయిన రోజుని ఆయన కొడైకెనాల్ వెళ్ళారు. అక్క చనిపోయిన చోటే ఆయనకి ప్రమాదం జరగడం ఏంటి? ఏం జరుగుతుంది దేవుడా? ఏడవకండి మిస్ అమ్మ, సారు ప్రాణాలకు ప్రమాదం లేదని ఎస్ఐ గారు చెప్పారు. చిన్న చిన్న గాయాలే అయ్యాయంట. మనం వెంటనే కొడైకెనాల్ బయలుదేరాలి. రండి మిస్ అమ్మ. ఎందుకు ఇలా అయింది రా తోడు? ఎవరు చేశారు ఇది? నాకు చాలా భయంగా ఉంది. ఆయనకేమైనా అయితే? ఏం కాదు మిస్ అమ్మ, దేవుడున్నాడు. సారు క్షేమంగా బయటపడతారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను, మనం వెంటనే వెళ్దాం. రండి మిస్ అమ్మ. యాదమ్మా, సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకి ఏ విషయాలు చెప్పకు. మేము సార్ని తీసుకొని వచ్చేస్తాం. జాగ్రత్త. పద మిస్ అమ్మ. అరుంధతి బాలికను పొట్టను పెట్టుకున్నావు. అమరేంద్రకు ప్రమాదము తలపెట్టితివి. బాగీ బాలిక పసుపు కుంకుమలు పోవుననుచుంటివి. నీకు నరకమున సాధారణ శిక్ష వేయము బాలిక. రౌరవమున నీవు కృంగి కృషించిపోయేలా చేసేదము. పాపుల తప్పులను ప్రకృతి పరముగా చూడము విచిత్రగుప్త. వ్యక్తిగతముగా తీసుకొనుట అంత శ్రేయస్కరము కాదు. ఆ పాపిని చూచినచో మాకు ఆగ్రహము నిగ్రహం ఒకట లేదు మహర్షి. యమధర్మరాజు గారి సేవకుడివి ఆ మాత్రం సహనం లేకపోతే ఎలాగ విచిత్రగుప్త? ఏం జరుగునన్నదో వేచి చూడము. డాక్టర్, 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 వాట్ హ్యాపెండ్? డాక్టర్, మా సార్కి యాక్సిడెంట్ అయింది సార్. త్వరగా ట్రీట్మెంట్ చేయండి. సిస్టర్, ఐసీయూలోకి తీసుకెళ్ళండి. ఇంతకీ మీరెవరు? సార్ డ్రైవర్ని సార్. త్వరగా రిలేటివ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. సర్జరీ చేయాల్సి రావచ్చు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? చేశాను సార్. మా సారు ఆర్మీ ఆఫీసర్. ఎలాగైనా సార్ను బ్రతికించండి. సార్ వాళ్ళ బంధువులు వస్తున్నారు. అంటే అమర్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడనమాట. తను బ్రతికితే నన్ను చంపేస్తాడు. చెప్పు చంబా. ఏంటి మనోహరి, అమరేంద్ర సార్కి యాక్సిడెంట్ అయిందంట? అప్పుడే న్యూస్ అక్కడి దాకా వచ్చిందా? ఇది చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. డౌట్ ఎందుకు చంబా? నేనే చేశాను. నువ్వు అమరేంద్ర సార్కి యాక్సిడెంట్ చేసావా? ఎందుకు మనోహరి? చేయాల్సి వచ్చింది. అమరేంద్ర సార్ని నువ్వు ప్రేమించావు కదా. సార్ అంటే నీకు ఇష్టం, ప్రాణం కదా. సార్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా. అలాంటి నువ్వు సార్ని చంపాలనుకున్నావా? ఎందుకు? అమర్కి నా గురించి మొత్తం తెలిసిపోయింది. తను బ్రతుకుంటే నన్ను చంపేస్తాడు. అంటే మహర్షి, అరుంధతి మరణించినది. ఇప్పుడు అమరేంద్రకి ఏదైనా జరిగినచో అటులో ఊహించుకున్నటకే భయముగా ఉన్నది మహర్షి. జరిగే జగన్నాటకంలో
ఈ మానవులు పాత్రదారులు, ఆ దేవదేవుళ్ళు సూత్రధారులు. మనం కేవలం ప్రేక్షకులం మాత్రమే విచిత్రగుప్త. నారాయణ నారాయణ. మహర్షి, నారద మహర్షి, మహర్షి వెళ్ళిపోయారు. అమరేంద్రకు ఏమి జరుగునో ఏమో. యమపురి నుండి మాకింకనూ ఏ కబురు అందలేదు. జగన్నాథ, అమరేంద్రకు ఆయువు ఉన్నట్టా లేనట్ట ఏమీ అవగతమగుటలేదు. అది అమరేంద్ర గారిని యాక్సిడెంట్ చేసిన వెహికల్ గురించి కూడా మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ వెహికల్ గురించి తెలిస్తే యాక్సిడెంట్ చేసిన పర్సన్ కూడా పట్టుకుంటాం. మీరైతే అమరేంద్ర గారికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. షూర్ ఇన్స్పెక్టర్, అది మా డ్యూటీ. ఫ్యామిలీ రాగానే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం. మీరు వెళ్ళి అతని ఫ్యామిలీని తీసుకొని రండి. మేము సర్జరీకి ఏర్పాట్లు చేస్తాం. ఓకే డాక్టర్. పోలీసులు వెతుకుతున్నారని తెలియక కార్ని బయటే పెట్టొచ్చాను. అది కానీ దొరికిందంటే నా పని అయిపోతుంది. ఇంత కష్టపడి నేను జైలుకు వెళ్లాల్సి వస్తుంది.